ఈ వినాయక చవితిలోని మన డీజే సెటప్‌కి ఫస్ట్ గుండా డీజే ఈవెంట్ అయితే వచ్చింది. దానికోసం డీజే సెటప్ మొత్తం ఇంటి దగ్గర ఒకసారి చెకింగ్ అయితే చేస్తున్నాను. సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో, అలాగే లైటింగ్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే మిగతా మిషన్స్ కూడా ఎలా వర్క్ అవుతుందనేది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా ముందుగానే చెకింగ్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత ఏ ఒకటి ట్రబుల్ ఇచ్చినా సరే ఇబ్బంది కదా! అలాగని సౌండ్ చెకింగ్ అయితే చేశాను. సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందనేది కామెంట్ చేయండి. అలాగే మీకు డీజే సెటప్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. by DJ Vikrant from Karedu. ఇంకా డీజే సెటప్‌ని పట్టుకుని ఈవెంట్ స్పాట్‌కి అయితే బయలుదేరాం. మా ఏరియాలోని డీజే సెటప్ పట్టుకుని వెళ్ళాలంటే పెద్ద తలనొప్పే. ఎందుకంటే ఏరియా కొస నుంచి కొస వరకును మొత్తం అన్నీ బళ్ళు అడ్డుకుంటాయి. ఈ బళ్ళన్నీ తెప్పించుకొని వెళ్ళేసరికి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర అయితే పట్టుద్ది. ఎలా మన డీజే సెటప్ పట్టుకుని రోడ్డుకి వచ్చామో లేదో ఇంతలో ఫ్రంట్ డీజే సెటప్స్ కూడా వచ్చాయి. ఈరోజే ఫ్రంట్ డీజే సెటప్స్ కూడా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మన దగ్గర అయితే కాదు. నా డీజే సెటప్‌కి వేరే దగ్గర ఈవెంటు. అలాగే ఫ్రంట్ డీజే సెటప్స్‌కి వేరే దగ్గర ఈవెంటు. ఇంకా ఎవరి డీజే సెటప్‌ని వాళ్ళు పట్టుకుని ఈవెంట్స్ వరకైతే వెళ్తున్నాం. వ్యాన్‌లో డీజిల్ అనేది తక్కువ ఉండడంతో ఇక వెళ్ళే దారిలోనే వ్యాన్‌లో డీజిల్ అయితే పైపించాం. డీజిల్ ఎంత బడ్జెట్‌లో కొట్టిందినని మాత్రం కామెంట్ చేయకండి. ఎందుకంటే మనదంతా లో బడ్జెట్టే. అందరూ కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు. బ్రో నువ్వు ఎప్పుడు చూసినా లో బడ్జెట్ అని అంతా పెట్టి అలాగని ఈ డీజే మీద మనకు వచ్చేసిదైతే ఉండదు. ఏదో ఇంక దీని మీద ఉన్న దోలకోలది ఇంకా అలా ఉంటది. ఇంక వ్యాన్‌లో డీజిల్ అనేది పోయించేసి ఇంక ఈవెంట్ స్పాట్‌కి అయితే బయలుదేరాం. ఈరోజు క్లైమేట్ కూడా అంత అనుకూలంగా అయితే ఏం లేదు. మొత్తం అంతా మబ్బేసి చాలా భయంకరంగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఉంటదనేది అయితే డౌటే. ఇవే మా ఊరు పొలాలు. అలాగే ఇదేమో మా ఊరు కొండ. ఈ వ్యూలో చూడనందుకు మొత్తం లొకేషన్ అంతా చాలా బాగుంది. ఇంకలా ఈవెంట్ స్పాట్‌కొచ్చి డీజే సెటప్‌కి లైన్ తగిలించి సౌండ్ చెకింగ్ అయితే చేసాం. అంతలో ఫ్రెండ్ ఫోన్ చేసి ఫ్రెండ్ డీజే ఈవెంట్ ఆడుతున్న లొకేషన్‌లోనే ఫుల్‌గా వర్షం పడుతుందని అయితే చెప్పాడు. అందులోని క్లైమేట్ కూడా అంత అనుకూలంగా లేకపోవడంతో ఇక వెంటనే నేను డీజే సెటప్ పైన తెరపైకి ఎక్కేసాం. ఇంకెలా డీజే పైన తెరపైకి ఎప్పని లేదు. ఇక ఫుల్‌గా వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. నేను కూడా వర్షంలోనే ఫుల్‌గా తడిసిపోయాను. అందరూ అనుకుంటున్నారు మా డీజే వాళ్ళ లైఫ్‌లో బాగుంటాయి. ఏదో అనుకూలమైన రీతిలోనైతే డబ్బు సంపాదిస్తారు అలాగని. మా డీజే వాళ్ళ లైఫ్‌లో అనేది మీరు అందరూ అనుకున్నంత రీతిలోనైతే ఉండదు. మొత్తం అంతా నా టెన్షన్ పడుతూ అయితే చేయాలి ప్రతి ఒక్కటి కూడా. ఏ ఒక చిన్న తేడా వచ్చినా సరే ఇక అంతే సంగతి. యువతల ఇంత వర్షం పడుతున్నా సరే పార్టీ వాళ్ళు ఈ వర్షంతోనే సెటప్ అయితే ఆన్ చేయమన్నారు. నన్ను ఈ వర్షంతోనే ఇక సెటప్ అయితే ఆన్ చేశాను. మా డీజే వాళ్ళ లైఫ్‌లో అనేవి ఇలా ఉంటది. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉన్నా సరే ఇక పార్టీ వాళ్ళకి మేము అనుకూలంగా ఉండాలి కానీ పార్టీ వాళ్ళు మాకు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండరు. ఎక్కడైనా కాదు ఎక్కడ కూడా ఏ పార్టీ వాళ్ళు మా డీజే వాళ్ళకైతే అనుకూలంగా అయితే ఉండరు. ఇంకా వర్షం తగ్గేసరికి టైం అయితే చాలానే అయింది. ఇంక అలా వర్షం తగ్గిన తర్వాత డీజే అయితే ఆన్ చేశాను. ఇందులో ఇంకా వినాయకుడిని కూడా మొత్తం పూజలనేవి కంప్లీట్ చేసి వినాయకుడిని కూడా వెహికల్‌లోకి అయితే ఎక్కించేశారు. కాకపోతే ఇక్కడ పార్టీ వాళ్ళు చిన్న ఇబ్బంది అయితే పెట్టారు. డీజిల్ అయితే మేము తక్కువే తెస్తాం. డీజే సెటప్ అనేది మయమయాన్ని ఆపి మొత్తం అంటన కరెంట్ పైన వేయాలని అయితే చెప్పారు. నేను వాళ్ళు చెప్పిన దానికి ఎటువంటి పరిస్థితిలోనూ ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోకపోయేసరికి పార్టీ వాళ్ళు డీజిల్ అయితే తెచ్చారు కానీ తక్కువే తెచ్చారు. మరి డీజిల్ అనేది అయిపోతే మాత్రం నేనేం చేయలేను. అలాగే డీజిల్ అయిపోతే మాత్రం నా డీజే సెటప్‌లోని నాకైతే ఏవైతే అయితే కాలిపోతానైతే నేనైతే చెప్పను. ఎందుకంటే మీ అందరికి తెలియలేనిదే ఉంది. డీజే రన్నింగ్‌లో ఉన్నంత వరకును బాగానే ఉంటది. సడెన్‌గా వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యేసరికి మొత్తం అన్నీ కాలిపోతాయి కదా! ఇక నేను ఎంత చెప్పినా సరే పార్టీ వాళ్ళు ఏమీ వినిపించుకోకుండా వాళ్ళు అన్నంటే డీజిల్ అయితే తెచ్చారు. మరి లాస్ట్‌కి ఎలా జరిగిద్దనేది అయితే డౌటే. ఇక జనరేటర్‌లో డీజిల్ అనేది పోసి ఇక ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం. కుర్రోళ్ళు కూడా ఫుల్‌గానే ఎంజాయ్ చేస్తూ ఈవెంట్ మొత్తాన్ని ఒక ఊపైతే ఊపుతున్నారు. ఒక పక్క కుర్రోళ్ళు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటే ఇంకో పక్క నాకు ఫుల్‌గా దోల తీరుతుంది. ఎందుకంటే డీజే పైన మొత్తం తలపాకెప్పేసి ఉన్నది. వ్యాన్‌లోనేమో జనరేటర్ ప్లస్ అలాగే పవర్ యాంప్స్ అనేవి మొత్తం అన్ని కిందనున్నాయి. మీద నుంచి ఉన్న ఉక్కబోతకి కింద నుంచి వస్తున్న వేడికి నాకైతే దోల తీరిపోతుంది. ఇంక సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఇంక ఒప్పుకుని దానికి డప్పు కొట్టకైతే తప్పదు కదా! ఇంక మొత్తానికి నేను అనుకున్నట్టే జనరేటర్‌లో డీజిల్ అయిపోయి మొత్తం అంటే ఈవెంట్ అయితే మయన్ని ఆగిపోయింది. ఇక ఏవైనా తప్పదన్నట్టు ఇక మొత్తం పార్టీ వాళ్ళు అనుకున్నట్టే
ఆఖరికి డీజే అనేది కరెంట్ పైన ఆడిస్తున్నాం. ఇక్కడ కూడా ఎలా ఆడిస్తున్నాం అంటే అలాగని కంటిన్యూగా ఒక దగ్గర ప్రోగ్రామ్ అయితే ఆడట్లేదు. ఒక స్పాట్ దగ్గర పెట్టడం, అక్కడ కరెంట్ తగిలించడం, ఈవెంట్ అయితే ఆడటం, మళ్ళీ అది అయిపోయిన తర్వాత డీజే సెటప్ వేరే దగ్గరికి పట్టుకెళ్ళి అక్కడ కరెంట్ తగిలించి మళ్ళీ డీజే ఈవెంట్ ఆడటం అయితే వస్తుంది. మొత్తం అంతా ఈ ఈవెంట్లోని చాలా పెద్ద తలనొప్పి అయితే వచ్చి పడిపోయింది. కాకపోతే కమిటీ వాళ్ళు మాత్రం ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఆఖరికి ఎటువంటి ఇష్యూ లేకుండా మన డీజే వాళ్ళకి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇలాంటి కమిటీ వాళ్ళు ఉంటే మాత్రం డీజే ఈవెంట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా ఆడొచ్చు. ఇక డీజే ఈవెంట్ అయ్యేసరికి టైం అయితే చాలా ఓవర్ అయింది. ఎంత ఓవర్ అయిందంటే నేను అనుకున్న దానికంటే ఇంకా 2-3 గంటలు ఈవెంట్ అయితే చాలా ఎక్కువనే అయింది. ఇక్కడ డీజే వాళ్ళు అందరూ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మనం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే పార్టీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ అయితే చేస్తారు. కాకపోతే ఈ డీజే ఈవెంట్లోని నాకు చాలా పెద్ద లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చిందంటే ఈవెంట్ మయాన్ని ఒక షార్పీ అయితే ఆగిపోయింది. అలాగే పవర్ యాంప్లోని ఒక సెక్షన్ అయితే ఆగిపోయింది. అది స్పీకర్ కాలిపోయిందో తెలీదు, లేదా యాంప్లో కంప్లైంట్ తెలీదు. అలానే 2 హెచ్ఎఫ్లు కూడా ఆగిపోయాయి. ఇవన్నీ కూడా ఇంటికి పట్టుకెళ్ళి మొత్తం అన్ని చెక్ చేయలేం ఏం జరిగింది ఏంటనేది. ఇక డీజే సెటప్ పట్టుకుని ఇక ఇంటికైతే వచ్చేసాం. ఇక టైం అనేది ఓవర్ అవడంతో సెటప్ అయితే ఇంటి దగ్గర పడేసాం. ఇక తర్వాత రోజు కంప్లైంట్లు అన్నీ చూద్దాం కదా అలాగని. ఇంక తర్వాత రోజు కంప్లైంట్లు అనేవి అయితే మొత్తం అనేది ఒకటైతే చెక్ చేసాను. నా దరిద్రం ఏంటో తెలీదు, సబ్ స్పీకర్లోని ఒక సబ్ స్పీకర్ అయితే ఎగిరిపోయింది. అలానే 2 హెచ్ఎఫ్లు అయితే ఎగిరిపోయాయి, ఒక స్కార్పీ. ఇంకా ఏవైనా తప్పదన్నట్టు ఇక ఈవెంట్ పేమెంట్ మొత్తం అంటున్నాం మన డీజే సెటప్కి రిపేరింగ్కి వచ్చింది. డీజే వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషను, అదేంటంటే మీరు ఈవెంట్లు ఆడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం మీకు అనుకూలమైన రేట్లు ఉంటేనే మీరు డీజే ఈవెంట్లు అయితే ఆడండి. అంతేగాని ఎంతో కొంత వస్తుంది కదా అలాగని ఈవెంట్లు అయితే దయచేసి ఆడకండి. ఒకవేళ అలాగే ఆడినారనుకోండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మన లక్కు కోల్ది ఏం జరగకుండా ఉంటే పర్వాలేదు, లేదా నాలాగా దరిద్రం కోల్ది కాలిపోతే మాత్రం ఏం చేయలేరు. మీరు ఆడిన డీజే ఈవెంట్ పేమెంట్ మొత్తం అంటున్నా రిపేరింగ్ కాస్ట్కి వస్తుంది. అలాగే నాకు ఎంతో కొంత వరకు వచ్చి కాబట్టి ఇంకా నా చేతుల్లో పెట్టుబడి అనేది పెట్టకుండా అలానే నేనైతే రిపేరింగ్ అయితే చేసుకోగలుగుతున్నాను. మీకు ఒకవేళ రిపేరింగ్ అని రాకపోతే మాత్రం మొత్తం అంతా మీ చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీకు లాస్ తప్ప ప్రాఫిట్ అయితే ఏం కనిపించదు. దయచేసి డీజే వాళ్ళు మాత్రం తక్కువ రేట్లోని డీజే ఈవెంట్లు అయితే ఆడకండి. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కొలిది మీకైతే చెప్తున్నాను. ఇక మళ్ళీ మొత్తం అన్ని కాలిపోయినవి మళ్ళీ అవన్నీ రిపేర్ చేసి మొత్తం అన్ని బిగించేసి సౌండ్ చెకింగ్ అయితే చేశాను.